దాన్ని వేదికకు తీసుకురావడం జరిగింది. కొద్దిసేపట్లోనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జగదేక పద్య నాటకాన్ని చూసింటారు. కానీ ఈ మార్పు మాత్రం మేము చేసింది చింతామణికి పోటీగా, చింతామణికి దీటుగా నాటకం మార్పులు చేర్పులు చేసి ఈరోజు మీ ముందు ప్రదర్శన జరుగుతుంది. సరిగ్గా 6:30కు ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఆలస్యంగా వచ్చినటువంటి ప్రేక్షకులు అయ్యో మేము మిస్ అయినామని బాధపడే రీతిలో హాస్య శృంగారసభరితంగా ఈ నాటకం తయారు చేశాం. మరి దీన్ని మీరందరూ ఆశీర్వదించి అభినందించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని అన్నమంగా 5 నిమిషాలు ఉందా? కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అనేక విజయాలు సాధించాము. వెళ్ళిన ప్రతి చోట కూడా ఫస్టో సెకండో థర్డో వచ్చే విధంగా అందరూ అద్భుతంగా ప్రదర్శించి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు కర్నూలుకు తీసుకొచ్చారు. అదే వరవరిలో మరి ఈ నాటకం కూడా తీసుకురావాలనే కోరిక. ఈ నాటకాన్ని ప్రధానంగా మార్పులు చేర్పులు చేయడానికి ఏమిటంటే సర్కారు నుంచి మనం కళాకారులను మోసుకొస్తాం. నిన్న ఒక పెద్ద అన్నాడు, మొన్న ఒక పెద్ద ఆర్టిస్ట్ని పిలిపిస్తే ఆయన తబలిస్టు, ఆయన హార్మోనిస్టు, ఆయన కీబోర్డు 3 కలిపి ఆయన పద్యాలు రాగాలు తప్ప ప్రేక్షకులకు ఏమీ అర్థం కాలేదు. ఆ పరిస్థితిని మార్పించాలని చెప్పేసినే మరి ఇప్పటికే మా గురువులందరికీ చెప్పడం జరిగింది. డైలాగులు వచ్చేటప్పుడు ఎక్కడా కూడా కీబోర్డు కానీ హార్మోనియం కానీ ఉండదు. డైలాగ్ అర్థమైతే కానీ నాటకం అర్థం కాదు. మరి ఇప్పుడు వెంటనే జ్యోతి ప్రజ్వలనం ఇది లేదే రోసిరెడ్డి అన్న, రోసిరెడ్డి వెలిగించండి. మాకు నిరంతరము అండదండనిస్తున్నటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారి సహాయ సహకారాలతో ఈ నాటకాన్ని రామ్మ ఇక్కడ అందరూ పాండురంగ జ్యోతి ప్రజ్వలనానికి రావాల్సిందిగా కోరుతున్నాం. మొదట ఈ సంగీతం నాటకానికి రూపొందించినటువంటి సంగీత శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. జగదేక సుందరి సామ పద్య నాటకం రచన శేషులు పల్లేటి లక్ష్మీ కులశేఖర్. దర్శకత్వం పత్తి ఓబులయ్య. ఇందులో పాత్రధారులు సామ నర్తకి లావణ్య,
సజ్జిక హసీనా జానకి, మాఘ జీవి శ్రీనివాసరెడ్డి, భద్ర రాముడు, ఆర్మగపిల్లె సంగ ఆంజనేయులు, పోతురాజు ఎస్ మహమ్మద్ మియా, పున్నకుడు బౌద్ధగురు పి రాజారత్నం, ప్రసేనుడు కోస్తలరాజు, బోడిలింగం ఎస్ రోసిరెడ్డి హైదరాబాద్, పంకజం ఎన్ రవిచంద్రారెడ్డి కడప, సామ సోదరి జవేరి రమణశ్రీ నెల్లూరు, సంగీతం బండారు బలరాం మధు, తబల మహేష్, కీబోర్డ్ శ్రీనివాసాచారి, ఆహార్యం సి శ్రీనివాస్, అభి ఆర్ట్స్, సెట్టింగ్స్ సురభి సంతోష్, నిర్వహణ టీజీవి కళాక్షేత్రం, దర్శకత్వం పత్తి ఓబులయ్య, రచన పల్లేటి లక్ష్మీకులశేఖర్. దీనికి మూల కథ ఎస్డివి అజీజ్. ఆల్ ఇండియా రేడియో నాటక పోటీలలో ప్రథమ బహుమతి పొందినటువంటి నాటకం అజీజ్ గారు రచించారు. దానికి టీజీవి కళాక్షేత్రం పద్యనాటక రూపకల్పన చేసింది. ఇందులో హాస్యము, శృంగారము, నటన, రాగాలాపన సమ్మిళితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నాటకం మీ ముందుకు రాబోతుంది. చూడలేనటువంటి ప్రేక్షకులు దురదృష్టవంతులని చెప్పాలి. కొత్తగా ఈ నాటకంలో మరి సామా పాత్రధారి లావణ్య, ఆ అమ్మాయిది రాయచూరు తెలుగు రాదు, అయినా నాటకం పట్ల ప్రేమతో ఇక్కడికి వచ్చి పద్యాలు, రాగాలు, నటన అన్నీ నేర్చుకున్నటువంటి ఆ అమ్మాయిని మీరందరూ మనసారా ఆశీర్వదించాలని కోరుతూ ఒకసారి అమ్మాయికి ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారి రంగస్థల ప్రవేశం చేస్తున్నటువంటి కర్నూలు అమ్మాయి లావణ్య. లైట్స్ ఆఫ్. మహారాజా నమస్కారం. 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 నాట్యము ప్రారంభించుకోమా.
అనటం అశయోక్తి కాదు. ఆమె వేశ్య, ఆమెది గణిక వృత్తి. ఆమె భువన మోహన సౌందర్యానికి అటు ప్రసేన మహారాజు ఆకర్షితులయ్యారు. అటు వజ్రాల వ్యాపారి బోడిలింగం ఆకర్షితులయ్యారు. ఇటు వ్యాపారి ఆర్ముగం పిల్లె ఆకర్షితులయ్యారు. కానీ ఆమె మనస్సు ఇదిగో ఇప్పుడే పారిపోయినటువంటి గజ దొంగ మాఘా మీద ఉంది. మరి వీళ్ళందరి మధ్యలో ఆ ప్రేమ ఎటు సాగుతుంది, ఏమవుతుంది? ఆద్యంతం హాస్యం, శృంగారం, రసభరితంగా సాగే జగదేక సుందరి సామ పద్యనాటకం చూడండి. లైట్స్ ఆఫ్. ఎంతసేపు అద్దం చూసుకుని సింగారించుకోవడమే కానీ చిరులు కురిపించే మాత్రం ఏమైనా ఆలోచిస్తున్నావా లేదా? అమ్మా, ఎప్పుడు నీకు ధనం మీదనే ఆశ కానీ సుఖం మీద నీకు లేదమ్మా. అవునమ్మా, ఎప్పుడు నిన్ను ప్రేమించేవాడే కావాలి, అతగాడు నీ సర్వస్వంతం నీవే కావాలని ఆలోచిస్తుంటావు. కానీ ఈ అమ్మ ఆశయం గురించి కొంచెం ఆలోచించమ్మా. దారిలో వజ్రాల దుకాణం కనిపించినది. అది కాదు, ఒక విషయం చెప్తా వింటావా? సాని అంటే నీకు అసలు అర్థం తెలుసమ్మా? చెప్పమ్మా. సంసారంలో సుఖం లేని వానికి స్వర్గ సౌఖ్యాలు అందించడమే సాని ధర్మం అమ్మా. అందుకే భగవంతుడు మనల్ని పుట్టించాడు. ఈరోజు వజ్రాల వ్యాపారి లింగం వస్తున్నాడమ్మా. మిగతా విషయం నేను చూసుకుంటాను. అమ్మా, నేను మొన్న కోయిలకు వెళ్తున్నప్పుడు వజ్రాల దుకాణాలు కనిపించినది. నేను అక్కడికి వెళ్ళాను. వ్యాపారి నన్ను చూసి చంగ కార్చాడు. ఏం కావాలి అన్నాడు. నేను చేతి నిండా ముత్యాలు తీసుకొని ముత్యాలు కావాలి అన్నాను. ఎంత ఇవ్వాలని అంటే వద్దు మీ ఇంటికి వచ్చి తీసుకుంటా అన్నాడమ్మా. అమ్మో అమ్మో అమ్మో, నా తల్లి అమ్మా, ఇంకెందుకమ్మా కాస్తంత రంగు చూపించు, వాడిని వద్దరండి పాలు పిండుకుంటా. అమ్మా, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏమి చేయడం ఏమిటే? బర్రెకు మేత వేసినట్టు ఆ కోడిలింగానికి నీ అందాన్ని ఎర్రవయ్యే. ఆ లింగం దగ్గర నుండి వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు, మనులు పాతి పిండినట్టు పిండుకుంటానమ్మా. అంతేనమ్మా? సరే అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి అలంకరించుకోమ్మా. సరే. లింగం గారు దయచేయండి. లింగం గారు దయచేయండి. ఎవరు నువ్వు? నేనండి సామా తల్లిని. పంకజం అండి నా పేరు. ఏం పేరు? పంకజము. అబ్బా, అది చాలా కష్టంగా ఉంది కానీ నిన్ను పకోడీ అని పిలుస్తాయేమో అనుకోగా. మహానుభావులు పకోడి అన్న పంది కుక్కన్న మాకు ఆనందమే బాబు. లింగం గారు బయట ఎవడితో గొడవడుతున్నారు? లింగం కాదు, బోడిలింగం. బోడిలింగమా? ఇదేం పేరు లింగం గారు? అది మా ఇంటి పేరు. బోడిలింగం అని పిలవాలి. బోడిలింగం. నిన్ను పకోడీ. బోడిలింగం. పకోడీ. బోడిలింగం. పకోడీ. బోడిలింగం. అత్తి అగో. బోడిలింగం గారు బయట ఎవరితో గొడవ పడుతున్నారు? వాడు గుర్రం మండివాడు. గుర్రం మండి వాడ వారితో మీకు గొడవ ఎందుకండి బోడిలింగం గారు? ఈ ఇంటికి రావాలని బండి ఎక్కానా, వాడంటాడు ముందుకు జరుగు అంటాడు. ముందుకు జరిగానా పొంగిపోయింది అంటాడు. ఏంది? గుర్రం. కొద్ది వెనక్కి జరిగానా లేచింది అంటాడు. ఏంది? గుర్రం.
పకోడి అట్లా ముందుకు వెనక్కి జరగకుండా ఒకటే దగ్గర ఉంటే పని ఎట్లయితుంది కాదు బాబు, అక్కడే వానికి నాకు గొడవ వచ్చింది. వాడు పెద్ద కుండ మీద వండి మొన్ననే కత్తితో 5 మందిని పస 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 ఒడిసి చంపాడు బాబు. వాడు గుండా ఎదవైతే నేను మాత్రం తక్కువ కాదు. ఉదయం ఒక గుండాగాడు నన్ను పిలిచి ఏమన్నాడు తెలుసా? లింగం అన్నాడు. వట్టి లింగం అంటే కాదు, కోడి లింగం అన్నాడు అన్న. వాడు కోడి లింగం ఇలా రా అన్నాడు. వెళ్ళావు. వాడు చేయి పైకి ఎత్తాడు, నేను చేయి పైకి ఎత్తా. పటాపట్టనాథం మూడే చెప్పాడు. అంటే మీరు వాడిని కొట్టారన్న మాట. పకోడి నేను వాడిని కొట్టాను, వాడు నన్ను కొట్టాడు, అర్థం కాలేదు. కానీ కింద పడింటే 3 మనుషులు నన్ను లేపారు. అయితే వాడే మిమ్మల్ని కొట్టాడు అన్నమాట. కొట్టిండొచ్చు కానీ నేను లేచేసరికి వాడు పారిపోయాడు. విధవ వాడు ఉండిండే వాడిని ఖాళీ కొట్టేవాడిని. అప్పుడు ఇది ధైర్యమే సాహసం, ఉపశమే తప్పు అన్నారు. లింగం గారు, కోడి లింగం. అదే కోడి లింగం గారు. అయ్యో నేను కొత్తగా మీ ఇంటికి వచ్చాను. అవును బాబు, మొట్టమొదటిసారి వచ్చారు. వచ్చినప్పుడు ఊరికి ఉండకూడదు కదా. అవును బాబు. ఏదో కొత్త. మీరు కళావంతులు, మీరు దానం చేయాలి. ఏమన్నా దానం చేయాలంటే ఏంటి నాయనా లింగం గారు? నీకు 1 తులం బంగారు ఇస్తుంది బాబు. ఊరికి వస్తే మేము తీసుకోండి లింగం గారు. లింగం గారు నేను కూడా ఇయ్యాలనుకున్నప్పుడే ఇస్తా, మళ్ళీ ఇయ్యకూడదు అనుకుంటే ఇయ్యనే ఇయ్యను. వద్దు బాబు, ఈ తాగులు అంటే వద్దు బాబు. కష్టానికి తగ్గ ఫలితం మాత్రమే తీసుకుంటాం. మేము చాలా మంచోళ్ళం బాబు, అబద్ధాలు కూడా చెప్పం. మాకు వద్దు నాయనా. కాదండి, నేను ఇస్తున్నప్పుడు కాదండి. మాకు వద్దు లింగం గారు. పరవశము పాల్గొంటే వద్దు బాబు. దానం చేయకపోతే ఎట్లా? చెబితే వినవు కదా బాబు. మాకు ఒక నియమం ఉంది బాబు. ఏంటది? ఎవరన్నా ఊరికిస్తే తీసుకోమండి లింగం గారు. కోడి లింగం. కోడి లింగం గారు ఎవరన్నా ఊరికి ఇచ్చారంటే మీరు 1 తులం కదా ఇది, 1 తులం బంగారం ఇచ్చారు. దానికి మేము ఇంకొక తులం వేసిస్తాం. ఇదిగో పర్వసము పాముగా అంటే వద్దునే వద్దు. మేము చాలా మంచోళ్ళం. తీసుకోబాబు. ఇదిగో పండగ చేసుకుని అయినా ఒకసారి ఇచ్చు. నిజమే కదే అనుకున్నాం. అంటే 1 తులం ఇస్తే తులానికి తులం. అవును బాబు. మా వ్యాపారం ఏం మొదలు పెట్టక ముందే లాభాలే వస్తున్నాయి. ఇగో పకోడి ఏమనుకోద్దు కానీ మాకొద్దు లింగం గారు. రెండు వద్దు లింగం గారు. కోడి లింగం. అదే కోడి లింగం గారు. మాకొద్దు లింగం గారు. కోడి లింగం గారు. నువ్వు వద్దంటే నేను వదలను. మాకొద్దు కోడి లింగం గారు. అబ్బా చెబితే లోపో కోడి లింగం. 1 తలానికి 1 తులం వచ్చింది. 2 తులాలకు 4 తులాలు వస్తాయి. కోడి లింగం గారు, ఇదిగో మీరు 2 తులాలు ఇచ్చారు. 2కు 2 4 తులాలు తీసుకోండి ఆయన. 1కి 2, 2కు 4. ఇది వ్యాపారం బాగానే ఉంది కానీ ఇగో అట్లా ఏం కాదు. 10 తులాలు ఇస్తాం. బాబు నాయనా చెబితే వినవు బాబు. మాకొద్దు నాయనా. నీ కాళ్ళు ముగ్గుతా బాబు. నీకు దండం పెడతానైనా. నా పోషాను ఖాళీ వద్దు బాబు. మాకొద్దు బాబు. మాకు బాబు వ్యాపారం మాకొద్దు నాయనా. అబ్బా చెబితే ఎంత లాభం? 1కి 1, 2కు 2 4, 10కి 20. అబ్బా 10కి 20. ఏంటి నాయన 10కి 20 అంటున్నావు ఇలా? ఏంటి నాయన 10కి 20 అంటున్నావు? ఏంటి సంగతి? మీ ఇంట్లో ఆచారం ఉందంటే కదా? మాకు ఒక ఆచారం ఉంది బాబు. చెప్పు. ఎవరన్నా ఊరికిచ్చే తీసుకో. 1 తులం ఇస్తే 2 తులాలు ఇచ్చాము. ఇచ్చేసాను కదా. ఇచ్చావు. 2 తులాలు ఇస్తే 2కు 2 4 ఇచ్చాను కదా బాబు. మరి నేను 10 తులాలు ఇచ్చాను. ఏమో బాబు, అది మాత్రం నాకు గుర్తులేదు నాయన. ఈ మధ్య నాకు మతిమరుపు వచ్చింది. ఎలా బ్రతకాలి ఏమో. అమ్మాయి అంటుంది ఎలా బ్రతుకుతావమ్మా అని. ఎలా బతుకుతావు? ఎలా బ్రతకాల
వేసినట్టేసింది గుండ. 1 తులం బంగారుకు ఇంకొక తులం 2 వచ్చినాయి అనుకున్నా. 2కు 4 వచ్చినాయేసరికల్లా సంతోషపడినా. 10కి 20 వచ్చేసరికల్లా 20 తులాల బంగారుగా వ్యాపారం చేయాల్సిన పనే లేదనుకున్నా. ఇగో ఎక్కడ వచ్చింది బాబు పక్కుడి ఏమనుకోద్దు. మనకు రామాయణాన్ని రాసింది ఎవరు? వాల్మీకి మహర్షి గారు. బాబు నీకు బాగా గుర్తుంది. అది మహాభారతాన్ని రాసింది ఎవరు? వేదవ్యాసుడునైనా ఆయన చెప్తుంటే గణపతి ఆయన తొండం హించి కలముగా చేసుకుని రాశాడు బాబు మహాభారతాన్ని ఆపకుండా. నీకు బాగా బాబు ఇక సామాను రాసింది ఎవరు? సామనాటకాన్ని అదే బాబు పల్లేటి కులశేఖర్ గారు కీర్తిశేషులు ఆయన రచిస్తే తర్వాత మన పత్తి ఓవులయ్య గారు దాన్ని అభివృద్ధి చేసి ఆయన దర్శకత్వం వహించి ఈ రోజు ఇక్కడ ప్రదర్శన చేయిస్తున్నారు బాబు. ఇవన్నీ నీకు బాగా గుర్తున్నాయి? అన్ని గుర్తేనాయనా. నాకు జ్ఞాపకశక్తి దండిగా ఉంది. నా 10 తులాల బంగారు ఇచ్చింది. ఏమో బాబు అది మాత్రం గుర్తులేదు నాయనా. రామాయణం రాసింది గుర్తుంది కానీ నా 10 తులాల పక్కుడి. బాబు ఈ ఇల్లు నీ సొంతమేనా? బాబు రాత్రనక పగలనక రాత్రనక కష్టపడి కాళ్ళు పైకి లేపి సంపాదించాను బాబు. కాళ్ళు పైకి లేపి సంపాదించావా? ఇదేం వ్యాపారమే? అదే లింగం గారు. బోడిలింగం గారు. ఊపుతుంది బాబు ఆపలేను. వచ్చింది అంత ఊపు కానీ కాళ్ళు లేపి సంపాదించినామంటే ఏమనుకున్నా? భరతనాట్యం. అవును బాబు. భరతనాట్యంతో అవునండి లింగం గారు. సరే అయినా బాబు లింగము చెప్పు లింగము. ఏం లేదు, ప్రపంచంలో ఏ వ్యాపారానికైనా నష్టం వస్తుంది కానీ మీ వ్యాపారానికి నష్టం చెప్పు. మీకు మాకు అభినవ సంబంధం. అవునండి గారు. మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులే. అవునండి. కానీ మనం వాడే పనిముట్లే తేడా ఉన్నాయి. మా బంగారు తూకం వేయడానికి చిన్న త్రాసు ఉంటుంది, దానికి 2 చిన్న గిన్నెలు ఉంటాయి. మీ వ్యాపారానికి ఒక పెద్ద మంచం ఉంటుంది, దాని మీద 2 గిన్నెలు ఉంటాయి. అవును బాబు, మీరు దక్షిణారోజు దానికి పూజ చేస్తారు, మేము దీనికి పూజ చేస్తాం. అదేనా తప్ప. అందుకే ఏ వ్యాపారానికి నష్టం వచ్చినా మీ వ్యాపారానికి చెప్పండి లింగం గారు. పెట్టుబడి లేదు, మీ వ్యాపారానికి పెట్టుబడి లేదు, రవాణా ఖర్చులు లేవు, రాబడే గాని రాయితీలు లేవు, ఆదివారం సెలవు లేదు, అమావాస్యకు పూజ లేదు, అరిగిపోదు తరువు రాదు, అరిగిపోదు తరువు రాదు, నిత్య కళ్యాణం మీ వ్యాపారం ఏంటి? ఏం తింటున్నావు? లొట్టె బాబు. ఏంటి లొట్టె? దీనికి రొట్టె అన్నికి రానట్టుంది. అయ్యో పకోడి రొట్టె అంటారు. అను ఏంటి లింగం గారు? బోడిలింగం. బోడిలింగం గారు. రొట్టె లొట్టె అదే రొట్టె. లొట్టె రొట్టె లొట్టె. అర్థం చేసుకో, పెద్దవాళ్ళు ఉన్నారు, తెలుగు పదాలు రాకపోతే ఎట్లా? రొట్టె లొట్టె రొట్టె లొట్టె రొట్టె లొట్టె రొట్టె లొట్టె రొట్టె మళ్ళీ రొట్టె రొట్టె. రొట్టె కాదు లింగం గారు, రొట్టె. దీంతో ఉంటే నాకుండేదే పోయేటట్టు. సరే అమ్మాయిని వెళ్ళి అమ్మాయిని పిలవమంటావా? చాలా ఊపులో ఉండవు, వేడి బాగా దండిగా ఉన్నట్టుంది, దించాలి. అమ్మాయి బాబు నాయన మగారు అమ్మాయి అంటుంది. బాబు అమ్మాయి అంటుంది.
కావాలి? నల్లరేగడిలో మాత్రం తెల్లజొన్నలు పండవారి. ఎందుకు వండవు లింగం గారు? పండుతాయి. నేను నలుపు, మీ అమ్మాయిని నన్ను కలుపు, నువ్వు వేసయ్యి తలుపు, నాకు ఎక్కడ లేనిది వస్తుంది వలుపు. బాబు, అమ్మాయి నిన్ను కలిపితే నాకేమిటి లాభము? నీకు ఏదన్నా కావాలంటే ఇస్తానులే. నాకు ఒక కోరిక ఉంది, తెలుస్తావా? ఏం కోరిక? ఏమీ లేదు బాబు, నీలాంటి బలమైన అబ్బాయి అందమైన కుర్రాడితో ఒక కోరిక తీర్చుకోవాలని ఉంది. తెలుస్తావా? నువ్వు ఎన్నైనా చెప్పు, కానీ రాత్రి కోరికలు మాత్రం నన్ను అడగొద్దు. నేను పగలు కోరికలు మాత్రమే తీరుస్తా. బాబు, ఇప్పుడు రాత్రి పగలు తేడా ఎక్కడుంది బాబు? లింగం గారు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. సంసారము. ఆ పని అయితే నా వల్ల కాదు, కానీ ఇంకొక మాట అడుగుతా, ఏమనుకో. అడుగండి లింగం గారు. ఏం లేదు, శ్రీ దశరథునికి ఎంతమంది పిల్లలు? 4 బాబు. ఆయనకు భార్యలు ఎంతమంది? 3. 3 భార్యలకు 4 పిల్లలు ఎట్లా ఉంటాయి? అవునైనా కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్యకు రాముడు, సుమిత్రకు భరతుడు, కైకేయికి శత్రుఘ్నుడు, లక్ష్మణుడు. ఏమో తప్పు తప్పు మారింది, అటు ఇటు మారింది. అది కాదు, కానీ శ్రీరామునికి విల్లు ఉంటుంది కదా, ఆ విల్లు పేరు ఏం పేరు? కోదండము బాబు. నీవు బల గుర్తుంది. అన్ని గుర్తుంటాయి నాకు. ఏమనుకోద్దు, నేను 10 తులాల బంగారు ఇచ్చింది నీకు. ఏమో బాబు, అది మాత్రం గుర్తులేదు. నువ్వు ప్రతిసారి నీకు 10 తులాలు బంగారు ఇచ్చా, 10 తులాలు బంగారు ఇచ్చాను. నా మనసు ఒకటి బాధపడకు బాబు, చాలా మంచి. నేను గుర్తుండే నీకు ఇస్తాను కదా. అవును, ఎక్కడో పొరపాటు జరిగింది. ఎక్కడో పొరపాటు జరిగింది. అమ్మాయి ఒళ్ళు తరిగేసరికి తామర మీద ఉడుకు నీళ్లు పోసుకున్నట్లుందిలే. ఏం సుఖం, ఏం సుఖం. బోడి వెంకట గారు. బోడి లింగం. బోడి లింగం గారు.
సమాంత అయితే కడతాను. నువ్వు కోడిలింగం అనాల. కోడిలింగము కోడిలింగము సమా రామా సమా కోడిలింగం సమయానికి సక్కారవడం నా సరదానంతా చంపేయడం. బాబు ఈరోజు మీ పంట పండింది బాబు. ఏమైంది? అమ్మాయి తన మనసులోని మాట చెప్పింది. ఏమంట? వచ్చే పున్నమికి మిమ్మల్ని రమ్మన్నది బాబు. మీకు స్వర్గ సౌఖ్యాలు చూపిస్తుందట అమ్మాయి. పున్నానికి నాకు బాగా వేడెక్కిపోయింది. పున్నం దాకా ఎట్లా ఆగాలంటే బాగా వేడెక్కిపోయింది బాబు. ఆ వేడిని సల్లార్చాలి అంతే కదా. మా అమ్మాయి జిలోబి ఉంది. ఈ వేడిని బాగా నన్నెత్తు నుండి అరిగాల వరకు దించేస్తుంది బాబు. అమ్మాయి జిలోబి, అమ్మాయి జిలోబి రావే. ఏంటి అలా గుద్దావు? అక్క లోపల నుంచి తోసింది. మీ అక్క దోస్తే నా మీద పడ్డావు. అవును. మరి నేను దోస్తే అమ్మ మీద పడతాను. మళ్ళీ మీ అమ్మ దోస్తే అక్క మీద పడతాను. మీ అక్క దోస్తే నీ మీద పడతాను. అయితే తోపులాట అన్నమాట. అవును. మా అక్క అమ్మమ్మ నేర్పితే తోపులాట. పదండి తోసుకుందాం. నీ పేరేం పేరు? నా పేరు జిలేబి. అబ్బా బాగుంది జిలేబి. మరి అమ్మాయి లింగము గారు. అవునా? లింగం కోడిలింగం కోడిలింగం జిలేబి కోడిలింగం జిలేబి కోడిలింగం జిలేబి. కోడిలింగం. బాగుంది జిలేబి. జిలోబి కొడుకొని తింటే ఎంత తీయగా ఉంటుందో అంత కమ్మగా ఉంటుంది బాబు మా అమ్మాయి. అలా ఉంది. అమ్మా మరి కోడిలింగం గారు బాగా నచ్చాడే. బాగా నచ్చారమ్మా. అదే ఒక పాట పాడమ్మా. బాగా వేడెక్కిందట బాబు. దించేద్దాం వేడిని. ఏడి కింద బావగారు నీ ఏడిని మరి లింగం గారు నటించరా? కోడిలింగం ఏంటండి అలవాటు పొరపాటుగా లింగం వస్తుంది. కోడిలింగం అమ్మా. మరి పడ్డానండి ఈ ప్రేమలో. అబ్బా ఎందుకో కానీ నాకు లింగం అన్నా కోడి లింగం అన్నా భలే ప్రేమ అండి. కదా కదా. చెయ్యి కలిపే ఆశ్చర్య
నాయన మాదిరికి ఇద్దరు. అదే నీకు రామాయణ భారతాలు రామాయణము భారతము భాగవతము మొత్తం ప్రపంచాన్నే చదివాను బాబు. అర్జునుడికి విల్లుంది కదా, దాని పేరేం పేరు? గాంధీవ్యం. బాగా గుర్తుంది. ఏమనుకోద్దు. ఏమనుకోవాలి చెప్పు నాయన. ఏమనుకోలేదు బాబు, నీ చాలా మంచిదో. నేను 10 తులాల బంగారం ఇచ్చింది. ఏమో బాబు, అది మాత్రం గుర్తు లేదు. 10 తులాలు ఇచ్చాను, 10 తులాలు ఇచ్చాను నేను. బాబు బాబు ఇప్పుడు ఒకటి కొంచెం జ్ఞాపకం వస్తుంది. ఈసారి ఏమన్నా ఒక 20 తులాలు ఇస్తే కదా 20కి 20 40 ఇస్తాను సార్. ఎత్తనా? ఏంటి బావగారు ఎత్తు? పాట బోడిలింగం బావా. బోడిలింగం జిలేబీ బోడిలింగం జిలేబీ బోడిలింగం. పాడమ్మా, పాట పాడ. మరి ఇక్కడెక్కడ వద్దు. నీ ఏడి తగ్గాలంటే అలా చీకట్లోకి వెళ్ళిపోదామా బోడిలింగం? చల్లబడిందా పకోడీ? బాబు అమ్మాయి పౌర్ణమికి రమ్మన్నది కదా, ఆ రోజురా సౌఖ్యాలు ఉంటుంది కానీ సరే. పకోడీ లింగం, పకోడీ లింగం, జిలేబీ లింగం, లింగం. ధైర్యమే సాహసం, ఉపశమే తప్పు అన్నారు.
లింగం గారు కోడిలింగం. అదే కోడి లింగం గారు. అయ్యో నేను కొత్తగా మీ ఇంటికి వచ్చాను. అవును బాబు, మొట్టమొదటిసారి వచ్చారు. వచ్చినప్పుడు ఊరికి ఉండకూడదు కదా. అవును బాబు. ఏదో కొత్త. మీరు కళావంతులు, మీరు దానం చేయాలి. ఏమన్నా దానం చేయాలంటే ఏంటి నాయనా లింగం గారు? నీకు ఒక తులం బంగారు ఇస్తుంది బాబు. ఊరికి వస్తే మేము తీసుకోండి లింగం గారు. లింగం గారు నేను కూడా ఇయ్యాలనుకున్నప్పుడే ఇస్తా. మళ్ళీ ఇయ్యకూడదు అనుకుంటే ఇయ్యనే ఇయ్యను. వద్దు బాబు. ఈ తాగులు అంటే వద్దు బాబు, కష్టానికి తగ్గ ఫలితం మాత్రమే తీసుకుంటాం. మేము చాలా మంచోళ్ళం బాబు, అబద్ధాలు కూడా చెప్పము. మాకు వద్దు నాయనా. కాదండి, నేను ఇస్తున్నప్పుడు కాదండి. మాకు వద్దు లింగం గారు. పరవశము పాల్గొంటే వద్దు బాబు. దానం చేయకపోతే ఎట్లా? చెబితే వినవు కదా బాబు. మాకు ఒక నియమం ఉంది బాబు. ఏంటది? ఎవరన్నా ఊరికిస్తే తీసుకోమండి లింగం గారు. కోడిలింగం. కోడి లింగం గారు ఎవరన్నా ఊరికి ఇచ్చారంటే మీరు ఒక తులం కదా ఇది, ఒక తులం బంగారం ఇచ్చారు. దానికి మేము ఇంకొక తులం వేసిస్తాం. ఇదిగో పర్వసము పాముగా అంటే వద్దునే వద్దు. మేము చాలా మంచోళ్ళం. తీసుకోబాబు. ఇదిగో పండగ చేసుకుని అయినా ఒకసారి ఇచ్చు. నిజమే, కదే అనుకున్నాం. అంటే ఒక తులం ఇస్తే తులానికి తులం. బాబు మా వ్యాపారం ఏం మొదలు పెట్టక ముందే లాభాలే వస్తున్నాయి. ఇగో పకోడి ఏమనుకోద్దు కానీ మాకొద్దు లింగం గారు. రెండు వద్దు లింగం గారు. కోడి లింగం. అదే కోడి లింగం గారు. మాకొద్దు లింగం గారు. కోడి లింగం గారు. నువ్వు వద్దంటే నేను వదలను. మాకొద్దు కోడి లింగం గారు. అబ్బా చెబితే కోడి లింగం. ఒక తలానికి ఒక తలం వచ్చింది. 2 తలాలకు 4 తలాలు వస్తాయి. కోడి లింగం గారు ఇదిగో మీరు 2 తులాలు ఇచ్చారు. 2కు 2 4 తులాలు తీసుకోండి ఆయన. 1కి 2, 2కు 4. ఇది వ్యాపారం బాగానే ఉంది కానీ అట్లా ఏం కాదు. 10 తులాలు ఇస్తాం. బాబు నాయనా చెబితే వినవు బాబు. మాకొద్దు నాయనా. నీ కాళ్ళు ముగ్గుతా బాబు. నీకు దండం పెడతానైనా. నా పోషాలు ఖాళీ వద్దు బాబు. మాకొద్దు బాబు. మాకు బాబు వ్యాపారం మాకొద్దు నాయనా. అబ్బా చెబితే ఎంత లాభం? 1కి 1, 2కు 2 4, 10కి 20. అవ్వా 10కి 20. ఏంటి నాయన 10కి 20 అంటున్నావు ఇలా? ఏంటి నాయన 10కి 20 అంటున్నావు? ఏంటి సంగతి? మీ ఇంట్లో ఆచారం ఉందని చెప్పు కదా. మాకు ఒక ఆచారం ఉంది బాబు. చెప్పు. ఎవరన్నా ఊరికిచ్చే తీసుకో. 1 తులం ఇస్తే 2 తులాలు ఇచ్చాము. ఇచ్చేసింది కదా. ఇచ్చావు. 2 తులాలు ఇస్తే 2కు 2 4 ఇచ్చాను కదా బాబు. మరి నేను 10 తులాలు ఇచ్చాను. ఏమో బాబు, అది మాత్రం నాకు గుర్తులేదు నాయన. ఈ మధ్య నాకు మతిమరుపు వచ్చింది. ఎలా బ్రతకాలి ఏమో. అమ్మాయి అంటుంది ఎలా బ్రతుకుతావమ్మా అని. ఎలా బతుకుతావు? బ్రతకాల బాబు. ఈ చేపకు గాలం వేసినట్టు వేసినట్టు వేసింది కొంట. 1 తులం బంగారుకు ఇంకొక తులం 2 వచ్చినాయి అనుకున్నా. 2కు 4 వచ్చినాయేసరికల్లా సంతోషపడినా. 10కి 20 వచ్చేసరికల్లా 20 తులాల బంగారుగా వ్యాపారం చేయాల్సిన పనే లేదనుకున్నా. ఇక ఎక్కడ వచ్చింది బాబు? పకోడి ఏమనుకోద్దు. ఏమనుకోండి కోడి గారు. మనకు రామాయణాన్ని రాసింది ఎవరు? వాల్మీకి మహర్షి గారు బాబు. నీకు బాగా బాగా గుర్తుంది. అది మహాభారతాన్ని రాసింది ఎవరు? వేదవ్యాసుడునైనా ఆయన చెప్తుంటే గణపతి ఆయన తొండం ఇంచి కలముగా చేసుకుని రాశాడు బాబు మహాభారతాన్ని ఆపకుండా. నీకు బాగా గుర్తుంది బాబు. ఇక సామాను రాసింది ఎవరు? సామనాటకాన్ని అదే బాబు పల్లేటి కులశేఖర్ గారు కీర్తిశేషులు ఆయన రచిస్తే తర్వాత మన పత్తి ఓవులయ్య గారు దాన్ని అభివృద్ధి చేసి ఆయన దర్శకత్వం వహించి ఈ రోజు ఇక్కడ ప్రదర్శన చేయిస్తున్నారు బాబు. ఇవన్నీ నీకు బాగా గుర్తున్నాయి. అన్ని గుర్తేనాయనా. నాకు జ్ఞాపకశక్తి దండిగా ఉంది. నా 10 తులాల బంగారు ఇచ్చింది. ఏమో బాబు, అది మాత్రం గుర్తులేదు నాయన. రామాయణం
పకోడి, బాబు ఈ ఇల్లు నీ సొంతమేనా? బాబు రాత్రనక పగలనక రాత్రనక కష్టపడి కాళ్ళు పైకి లేపి సంపాదించాను బాబు. కాలు పైకి లేపి సంపాదించావా? ఇదేం వ్యాపారమే? అదే లింగం గారు, బోడి లింగం గారు. తగదిమి తోం తగదిమి తోం తగదిమి తోం 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 ఊపు వచ్చింది బాబు, ఆపలేను. వచ్చింది అంత ఊపు కానీ కాళ్ళు లేపి సంపాదించినామంటే ఏమనుకున్నా? భరతనాట్యం. అవును బాబు, భరతనాట్యంతో అవునండి లింగం గారు. సరే అయినా బాబు లింగము చెప్పు లింగము. ఏం లేదు, ప్రపంచంలో ఏ వ్యాపారానికైనా నష్టం వస్తుంది కానీ మీ వ్యాపారానికి నష్టం చెప్పు లింగం గారు. మీకు మాకు అభినవ సంబంధం. అవునండి లింగం గారు. మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులే. అవునండి. కానీ మనం వాడే పనిముట్లే తేడా ఉన్నాయి. మా బంగారు తూకం వేయడానికి చిన్న త్రాసు ఉంటుంది, దానికి 2 చిన్న గిన్నెలు ఉంటాయి. మీ వ్యాపారానికి ఒక పెద్ద మంచం ఉంటుంది, దాని మీద 2 గిన్నెలు ఉంటాయి. అవును బాబు, మీరు దక్షిణారోజు దానికి పూజ చేస్తారు, మేము దీనికి పూజ చేస్తాం. అదేనా తప్ప. అందుకే ఏ వ్యాపారానికి నష్టం వచ్చినా మీ వ్యాపారానికి నష్టం. చెప్పండి లింగం గారు. పెట్టుబడి లేదు మీ వ్యాపారానికి, పెట్టుబడి లేదు, రవాణా ఖర్చులు లేవు, రాబడే గాని రాయితీలు లేవు, ఆదివారం సెలవు లేదు, అమావాస్యకు పూజ లేదు, అరిగిపోదు తరువు రాదు, అరిగిపోదు తరువు రాదు, నిత్య కళ్యాణం మీ వ్యాపారం ఏంటి? ఏం తింటున్నావు? లొట్టె బాబు, ఏంటి? లొట్టె. దీనికి రొట్టె అన్నికి రానట్టుంది. అయ్యో పకోడి రొట్టె అంటారు. అను ఏంటి లింగం గారు? బోడి లింగం. బోడి లింగం గారు. రొట్టె లొట్టె అలాగే రొట్టె. లొట్టె రొట్టె లొట్టె. అర్థం చేసుకో, పెద్దవాళ్ళు ఉన్నారు, తెలుగు పదాలు రాకపోతే ఎట్లా? రొట్టె లొట్టె రొట్టె లొట్టె రొట్టె లొట్టె రొట్టె లొట్టె. రొట్టె మళ్ళీ లొట్టె లొట్టె. రొట్టె కాదు లింగం గారు, రొట్టె. దీంతో ఉంటే నాకుండేదే పోయేటట్టు. సరే అమ్మాయిని వెళ్ళి అమ్మాయిని పిలవమంటావా? చాలా ఊపులో ఉండవు, వేడి బాగా దండిగా ఉన్నట్టుంది, దించాలి. అమ్మాయి స్వామి బాబు, నాయన మగారు అమ్మాయి అంటుంది. బాబు అమ్మాయి అంటుంది. ఏమంటుందో తెలుసా? ఏమంటుంది? నల్లగా ఉన్నాడే అంటుంది బాబు. ఎట్టా? నల్లగా ఉన్నాడే అంటుంది బాబు. నలుపనిందా? ఇగో పకోడి జీడి గింజ నలుపు, జీడి గింజ నలుపు, గురు గింజ గింజ కింద నలుపు, కాకి నలుపు, కంజర నలుపు, ఆకాశము నలుపు, ఆది విష్ణువు నలుపు, మా భోషానము నలుపు, నీ బొచ్చు నలుపు, అంత నలుపులోన నాదెంత నలుపు. పకోడి అందరూ ఎర్ర వాళ్ళని చూసుకుంటే మా నల్ల వాళ్ళకి అది ఏం కావాలి? నల్ల రేగడిలో మాత్రం తెల్లజొన్నలు పండవారి. ఎందుకు వండవు లింగం గారు? పండుతాయి. నేను నలుపు, మీ అమ్మాయిని నన్ను కలుపు, నువ్వు వేసయ్యి తలుపు, నాకు ఎక్కడ లేనిది వస్తుంది వలుపు. బాబు అమ్మాయి నిన్ను కలిపితే నాకేమిటి లాభము? నీకు ఏదన్నా కావాలంటే ఇస్తానులే. నాకు ఒక కోరిక ఉంది, తెలుస్తావా? ఏం కోరిక? ఏమీ లేదు బాబు, నీలాంటి బలమైన అబ్బాయి
అందమైన కుర్రాడితో ఒక కోరిక తీర్చుకోవాలని ఉంది. అయ్యో, తీరుస్తావా? నువ్వు ఎన్నైనా చెప్పు కానీ రాత్రి కోరికలు మాత్రం నన్ను అడగొద్దు. నేను పగలు కోరికలు మాత్రమే తీరుస్తా. బాబు, ఇప్పుడు రాత్రి పగలు తేడా ఎక్కడుంది బాబు? లింగం గారు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఏంటి? సంసారము. అమ్మో, ఆ పని అయితే నా వల్ల కాదు కానీ ఇంకొక మాట అడుగుతా, ఏమనుకో. అడుగండి లింగం గారు. ఏం లేదు, శ్రీ దశరథునికి ఎంతమంది పిల్లలు? 4 బాబు. ఆయనకు భార్యలు ఎంతమంది? 3. 3 భార్యలకు 4 పిల్లలు ఎట్లా ఉంటారు? అవునైనా కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్యకు రాముడు, సుమిత్రకు భరతుడు, కైకేయికి శత్రుఘ్నుడు, లక్ష్మణుడు. ఏమో తప్పున్నట్టుంది. తప్పు మారింది, అటు ఇటు మారింది. అది కాదు కానీ శ్రీరామునికి విల్లు ఉంటుంది కదా, ఆ విల్లు పేరు ఏం పేరు? కోదండము బాబు. నీకు బల గుర్తుంది. అన్ని గుర్తుంటాయి నాకు. ఏమనుకోద్దు, నేను 10 తులాల బంగారు ఇచ్చింది నీకు. ఏమో బాబు, అది మాత్రం గుర్తులేదు. నువ్వు ప్రతిసారి నీకు 10 తులాలు బంగారు ఇచ్చా, 10 తులాలు బంగారు ఇచ్చాను. నా మనసు ఒకటి బాధపడకు బాబు, నువ్వు చాలా మంచిలో. నేను గుర్తుండే నీకు ఇస్తాను కదా. అవును, ఎక్కడో పొరపాటు జరిగింది. ఎక్కడో పొరపాటు జరిగింది బాబు. అమ్మాయి ఒళ్ళు తరిగేసరికి తామర మీద ఉడుకు నీళ్లు పోసుకున్నట్లుందిలే. ఏం సుఖం, ఏం సుఖం. బోడి వెంకట గారు, బోడి లింగం. బోడి లింగం గారు.
కోడిలింగం అనాల. కోడిలింగము కోడిలింగము సామా రామా సామా కోడిలింగం. సమయానికి సక్కారవడం నా సరదానంతా చంపేయడం. బాబు ఈరోజు మీ పంట పండింది బాబు. ఏమైంది? అమ్మాయి తన మనసులోని మాట చెప్పింది. ఏమంట? వచ్చే పున్నమికి మిమ్మల్ని రమ్మన్నది బాబు. మీకు స్వర్గ సౌఖ్యాలు చూపిస్తుందట అమ్మాయి. పున్నానికి నాకు బాగా వేడెక్కిపోయింది. పున్నం దాకా ఎట్లా ఆగాలంటే బాగా వేడెక్కిపోయింది బాబు. ఆ వేడిని సల్లార్చాలి అంతే కదా. అంతే. మా అమ్మాయి జిలోబి ఉంది. ఈ వేడిని బాగా నన్నెత్తు నుండి అరిగాల వరకు దించేస్తుంది బాబు. అమ్మాయి జిలోబి, అమ్మాయి జిలోబి రావే. అబ్బా ఏంటి అలా గుద్దావు? అక్క లోపల నుంచి తోసింది. మీ అక్క దోస్తే నా మీద పడ్డావు. అవును. మరి నేను దోస్తే అమ్మ మీద పడతాను. మళ్ళీ మీ అమ్మ దోస్తే అక్క మీద పడతాను. మీ అక్క దోస్తే నీ మీద పడతాను. అయితే తోపులాట అన్నమాట. అవును. మా అక్క అమ్మమ్మ నేర్పితే తోపులాట. పదండి తోసుకుందాం. నీ పేరేం పేరు? నా పేరు జిలేబీ. అబ్బా బాగుంది జిలేబీ. మరి అమ్మాయి లింగము గారు. అవునా? లింగం కోడిలింగం కోడిలింగం జిలేబీ కోడిలింగం జిలేబీ కోడిలింగం జిలేబీ. కోడిలింగం. బాగుంది జిలేబీ. జిలోబి కొడుక్కొని తింటే ఎంత తీయగా ఉంటుందో అంత కమ్మగా ఉంటుంది బాబు మా అమ్మాయి. అలా ఉంది. అమ్మా మరి కోడిలింగం గారు బాగా నచ్చాడే. బాగా నచ్చారమ్మా. అదే ఒక పాట పాడమ్మా. బాగా వేడెక్కిందట బాబు. దించేద్దాము వేడిని. ఏడి కింద బావగారు నీ ఏడిని మరి లింగం గారు నగ్గించరా? కోడిలింగం ఏంటండి అలవాటు పొరపాటుగా లింగం వస్తుంది. కోడిలింగం అమ్మా. మరి పడ్డానండి ఈ ప్రేమలో. అబ్బా ఎందుకో కానీ నాకు లింగం అన్నా కోడి లింగం అన్నా భలే ప్రేమ అండి. కదా కదా.
చదివాను బాబు. అర్జునుడికి విల్లుంది కదా, దాని పేరేం పేరు? గాంధీవ్యం. బల గుర్తుంది. ఏమనుకోద్దు. ఏమనుకోవాలి చెప్పు నాయన, ఏమనుకోలేదు బాబు. నేను చాలా మంచిదో. నేను 10 తులాల బంగారం ఇచ్చింది. ఏమో బాబు, అది మాత్రం గుర్తు లేదు. 10 తులాలు ఇచ్చాను, 10 తులాలు ఇచ్చాను. నేను బాబు బాబు ఇప్పుడు ఒకటి కొంచెం జ్ఞాపకం వస్తుంది. ఈసారి ఏమన్నా ఒక 20 తులాలు ఇస్తే కదా 20కి 20 40 ఇస్తాను సార్. ఎంతో పాట ఎంతో ఎత్తనా? ఏంటి బావగారు ఎత్తు? పాట బోడిలింగం బావా. జిలేబీ బోడిలింగం, జిలేబీ బోడిలింగం, జిలేబీ బోడిలింగం. జిలేబీ. పాడమ్మా, పాట పాడ. మరి ఇక్కడెక్కడ వద్దు. నీ ఏడి తగ్గాలంటే అలా చీకట్లోకి వెళ్ళిపోదామా బోడిలింగం? చల్లబడిందా పకోడీ? బాబు అమ్మాయి పౌర్ణమికి రమ్మన్నది కదా ఆ రోజురా సౌఖ్యాలు ఉంటుంది కానీ సరే పకోడీ లింగం పకోడీ లింగం జిలేబీ లింగం లింగం ఏమే నీ ధీమా అందానికి
నీలో బానిసత్వం కనిపించడం లేదు. సరే, ఈ రోజు నుంచి నిన్ను సజ్జిక అని పిలుస్తాను. ఆహా, మహా ఆనందమమ్మా. సజ్జిక, అమ్మా, నేను సాని వంశమున పుట్టినాను. సకల భోగ భాగ్య పరిరంజితమైన జాతకముతో నా జీవితం నిత్య వసంతం చేసుకున్నాను. సజ్జిక, అమ్మా, సాని అంటే ఏమిటి? ఆ, అమ్మా, అది అది పర్వాలేదు, చెప్పు. ఆ, శరీరాన్ని నమ్ముకునే ప్రతి స్త్రీ అంటారమ్మా. అంటారు కదా, మరి భార్యలను సాని అనకూడదా? ఎందుకంటారమ్మా? వారు భార్యలు కదా. దొరసాని, వేదరసాని వీళ్ళంతా సానులా? అమ్మా, నాకన్ని తెలియజేయడం లేవు. నాకున్నాయి. నేను
మంచి గబ్బు వాసనగా వచ్చిన ఆ గబ్బు వాసనకు ఈ గబ్బు దాన్ని పక్కన ఉండుమా. నిజమే నిజమే ఆగుగా. నిన్ను ఇష్టపడే వాళ్ళకన్నా నువ్వు ఇష్టపడే పరిమళ ద్రవ్యాలునే చూడు, వాటిని ఇష్టపడే వాళ్ళే ఎక్కువ. సరే కానీ ఏం తెచ్చావు? అమ్మా మాట నల్ల ఇద్దమ్మా రామనే తెస్తున్నావు, ఇదిగా సత్యం. భలే భలే ఆర్ముఖం. నేను ఒకటొకటి అడుగుతుంటాను, నువ్వు చూపించాలి మరి. అమ్మా నిండా పారమా నందా చూపుదును. నన్ను రమ్మని చెప్పినా నాను దోశ పెట్టుకుని దీనితో ఏమి సరసాలు చేస్తున్నామ్మా, దీనితో సరసాలు చేస్తున్నా నేను కూడా సరసాల్లో ఉందినమ్మా. నేను ఊరికే అన్నానులే, ఆయన దీనికి రెక్కలొచ్చినా ఇది ఎక్కడికి ఎగిరిపోదు. మీద తగిన నాణ్యాలున్నాయి, లెక్క పెట్టుకో. ఆ మాట నెల్లయిందమ్మా, ఎక్కువగా ఉండను అందుకు దా లెక్క పెట్టినమ్మా. అమ్మా నా పెట్టారమ్మా. సరే సంచిక అమ్మా, ఈతని దగ్గర ప్రతి వారము ఎన్నో సుగంధ పరిమళ ద్రవ్యాలు కొంటున్నాను. కానీ ఒక్కటి కూడా నా కోసం కాదు, అన్నీ వెయ్యిల కోసమే. ఈ సరసాలు ఊరే పరపుగత్తి పరిచిన పడక మీద ఎందరో తమ ఆశను తీర్చుకున్నారు. కానీ నా ఆశ తీరలేదు. ఏంటమ్మా చిత్రంగా మాట్లాడుతున్నారు? నిజమే మాట్లాడుతున్నా. నీకు చిత్రంగా ఉండవచ్చు, మా కులంలో కళ్యాణ
ఈ పడకలదే జీవనం, ఇదే జీవితం. ఈ జీవితంలో రాజపడి నా సానివాసాన్ని రాణివాసంగా చేసుకున్నాను. పటిష్టాత్మకంగా బ్రతుకుతున్నాను కానీ ప్రతిష్టాత్మకంగా బ్రతకడం లేదు. ఎన్నో ధన నిధిని సంపాదించుకున్నా కానీ నాకు చరిత్ర ఆశించే చరిత్ర కాదు, పదవీమైన చరిత్ర కాదు. మీ ఆశ తీరలేదు అంటున్నారు. ఏమిటమ్మా ఆశ? ఎందరైనా నన్ను మోహించగలరు కానీ ప్రేమించలేదు. ప్రేమించరు, అలాగే నేను ప్రేమించాలి. నేను ప్రేమించడానికి నాకు తగినవాడు కావాలి. నా తలము మలినమైన, నా మనసు పవిత్రమైనది. ఆ మనసు వశం చేసుకున్నవాడు ఎక్కడున్నాడు, ఎప్పుడు
ఒక నెలలో నాటక నృత్యుడు తప్పట్లు కూడా మన చేతిలో ఉన్న సిద్ధంగా కేవలం ఒక నెలలో ఒక అద్భుతమైన పాత్ర వేస్తుంది. ఆ అమ్మాయిని నేను గట్టిగా అభినందిస్తూ తప్పట్లు కొట్టాలి. ఈ అమ్మాయిని పరిచయం చేసింది మాకు ఫిల్మ్ ఛాంబర్స్ తెలుగు కరణ్ గారు. అలాగే ఈ అమ్మాయికి నృత్యం నేర్పింది డాక్టర్ కరీముల్లా. కానీ తప్పట్లు మీ ముఖం వెక్కిస్తున్నట్టుంది, కారణమేమో. ఇంతటి అపురూప సౌందర్యవతి జగదేక సుందరి సామతో సాంగత్యం తెగిపోతుంటే ఇక ముఖావం కాక మరేమిటి? సామతో సాంగత్యం తెగిపోతుందా? ఏం మరొక సుందరి పందిరి ఏమైనా వేసిలేదా? సామ సౌందర్యంతో అనుబంధం ఏర్పడిన తర్వాత స్వర్గము నుండి ఊర్వశి వచ్చి ఊరించిన నా మనసు కరగదు. మరి ఏమైనది? మీ సతిమణి ఏమైనా శాసించినదా? భార్యామణులకు భర్తల ప్రేమలు ఆశించడం తప్ప శాసించడం తెలియదు కదా. మీ భార్యమణుల మనసులు అంత పవిత్రమైనవే కనుకే వేషల ఆకర్షణలు మితిమీరిపోతున్నాయి. కోటి కష్టాలు తీరను అలా సామ వెలయాలివైనా ఇల్లాలికి విలువనిచ్చావు. అందుకే అందుకే తర్వాత ముందు చెప్పండి మీ ముభావానికి కారణం. మన ప్రసీన చక్రవర్తుల వారు నీ పొందును ఆశీర్వదించున్నాడు. ఆయన నిన్ను చూడకపోయినా నీ సౌందర్యం గురించి విని నీపై మోహం పెంచుకున్నాడు. నిన్న మాటల సందర్భంలో నాతో అన్నాడు, రాజు కోరుకున్నాక నీకు ఒక రానివాసం ఏర్పడుతుంది. అందులోకి రాజు తప్ప మరెవరు రాదు కదా. వినుమా ప్రసేన రాజుకు మును గలిగే ముదంబు మోహం నిన్ను కన్నుగా కనుమా వనరుడు మన ప్రభువు కోరా నీకు మంతన సామా. ఇదే మన చివరి కలయిక కావచ్చు. ఈ పరిణామాన్ని మనం ఎదుర్కోలేము. రాజు కోరుకున్న తర్వాత నేను రాను రాలేను అనడం అసాధ్యం. ఇంకా మీరు బయలుదేరవచ్చు. అంతేనా? ఇంత చేసిన మీరు కూడా పంతానికి పోయి ఈ కొంత సమయాన్ని ఉపయోగించుకోకూడదు. ఇంకా వెళ్ళి రావడమే మేలు. సామా వెళ్ళవయ్యా వెళ్ళు. సామా వెళ్ళవయ్యా వెళ్ళు. అమ్మా 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 ఆకాశం అప్పుడుంటుంది. అందులోంచి ధనవర్షం కురుస్తుందమ్మా. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావే? అదేనమ్మా చక్రవర్తుల వారు చక్రవర్తి వారికి
ప్రేమించరు. అలాగే నేను ప్రేమించాను. నేను ప్రేమించడానికి నాకు తగినవాడు కావాలి. నా కనులు మలినమైన, నా మనసు పవిత్రమైనది. ఆ మనసు కోసం చేసుకున్నవాడు అమ్మా, మీరు నచ్చినవాడు మెచ్చినవాడు అంటుంటే గుర్తుకొస్తుంది. నిన్న రాజు ఆస్థానంలో అందరూ వెళ్ళి చూస్తుంటే నేనే వెళ్ళి చూశాను. ఒక గజ దొంగ. అబ్బా, ఎంత అందగాడు! సచ్చిగా నేను మొన్న నృత్యం చేసేటప్పుడు ఒక అందగాన్ని చూశాను. అతనే కావచ్చా? అవునమ్మా. అమ్మా, అతని పేరు మాఘ. బలశాలి కూడా. కండలు తిరిగిన గండరేసి పెట్టుకున్నాడు. పేరు మాఘ. మాఘ నడిచిన మృగరాజు మాట మంత్రముగ్ధులనే మహిమలు అడవి దొంగ అంటున్నావు. ఏం దొంగతనం చేశాడు? ఏదో పెద్ద దొంగతనమే చేసుంటాడమ్మా. లేకపోతే ఉరి శిక్ష ఎందుకు వేస్తారు? శిక్ష? అవునమ్మా, రేపో మాపో ఉరి తీయనొచ్చినది అందరూ అనుకుంటుంటే విన్నాను. సరే, అదే మనకు సంబంధం లేని విషయం. నా మనసు పాడనేది. నేను అక్కడ తోటలోకి వెళ్ళి వస్తాను. అలాగేనమ్మా. కడవలే 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 కుట్టుకున్నావు, ఎదెక్క కులిసినావు, ఎదెక్క సంబరం చేసినావు. అది చక్కన చక్కన నా సామె సక్కనాకు సక్కనాకు కాదు, జడ్జినాకు జడ్జినాకు. అది దరువు. ఆమె అదిదా రొంబ కులికినావు, ఎదెక్క సంబరం చేసినావు. తొందరలో తొందరలో మనిద్దరం ఇద్దరము లేచిపోతాం. మురుగా 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 లేచిపోతావా? తొందరలో మా సాంబారాలు వారిని రాజుగారు తన దగ్గర ఉంచుకోబోతున్నారు. అప్పుడు సాంబారాలు వారికి నీతో నాతో పని ఉండదు. అంతా పరిచారకులు భటులే చూసుకుంటారు. అప్పుడు నాకు ఈ పట్టు కొంప నుంచి విడుదలన్నమాట. అప్పు నీ మనిషి ఇల్లియా? ఇల్లా, ఇల్లా. అప్పుడు నాకు ఈ పడుపు కొంప నుంచి విడుదల. ఆ. எனக்கு ரொம்ப சந்தோஷமாயிடுச்சு. కుట్టు పన్ను నిన్నుగా తీసుకుపోతామని నా